నమస్కారం అండి. నా పేరు డి పోతురాజు. నేను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా గత 3 సంవత్సరాల నుంచి గుంటూరు రేంజ్లో వర్క్ చేస్తూ ఉన్నాను. లాస్ట్ ఇయర్ ఏదైతే మాకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నగర వన యోజన అనే పథకం యొక్క నిధుల ప్రకారము దీన్ని మేము పేరుచల నగర వనాన్ని మేము అభివృద్ధి చేసాము. 20 రూపాయల టికెట్ తోటి మీరు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ఫారెస్ట్లను ఒకేసారి చూడదగిన అనుభూతిని ఇక్కడ కలుగజేస్తున్నాము. నగర జనము కాంక్రీట్ జంగుల్లో ఉంటూ ఆక్సిజన్ లేని వాతావరణాన్ని, పొల్యూషన్ ఉన్నటువంటి వాతావరణాన్ని, కాలుష్యమైనటువంటి వాతావరణాన్ని అనుభవిస్తూ ఉన్నారు. వారికి సేదతీరి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని, ఉల్లాసవంతమైన జీవిత విధానాన్ని ఇవ్వడానికి ఇక్కడికి విజిట్ చేస్తే ఇది ఒక న్యాచురల్ ఒక హాస్పిటల్ లెక్క మీకు పనిచేసి ఇక్కడ ప్యూర్ ఆక్సిజన్తో మీరు పీల్చుకొని వెళ్ళడం వల్ల మీలో ఉత్తేజాలు పెరుగుతాయి. అదేవిధంగా ఇక్కడ పిల్లల కొరకు ముఖ్యంగా దీన్ని ఒక ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సెంటర్గా పర్యావరణం గురించి అవగాహన కోసము దీన్ని తయారు చేశాము. దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు మనం ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని అటవీ జాతులను ఒక ఇంటర్ప్రిటేషన్ సెంటర్లో మేము చూపెట్టేసేసి అందరికీ పరిచయం చేస్తున్నాం. నాతో పాటు పిల్లలందరూ ఉన్నారు. మనమందరం ఇప్పుడు ఇంటర్ప్రిటేషన్ సెంటర్లో మన దగ్గర ఉన్నటువంటి అన్ని రకాల జంతువులు ఏ విధంగా ఉంటాయో, అంటే ఇక్కడ చెట్ల గురించి, జంతువుల గురించి, ప్రకృతిపై అవగాహన కలిగించి ఏ విధంగా అయితే మనం ముందుకెళ్తే మన మానవ జాతిని రక్షించుకోగలుగుతామో, భూమిని కాపాడి మనం అందరం క్షేమంగా ఉంటామో అవన్నీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. దీని పేరేం పేరు? మన జాతీయ జంతువు పేరేం పేరు? టైగర్. రాయల్ బెంగాల్ టైగర్. దిస్ ఈజ్ రియల్ టైగర్. ఓకే, రాయల్ బెంగాల్ టైగర్ ఇస్ అవర్ నేషనల్ యానిమల్. సో పిల్లలకి దీని గురించి అవగాహన చేయడానికి ఈ టైగర్ దాదాపు 200 కేజీల బరువు ఉండేసేసి వైల్డ్ యానిమల్, బట్ ఇట్ ఈస్ జస్ట్ నీడీ బట్ నాట్ గ్రీడీ. అంటే మనుషుల జోలికి పెద్దగా రాదు. ఏదో జంతువుల్ని వీటిని తిని బతుకుద్ది, కానీ ఎక్కడ కూడా ఏ జంతువు కూడా ఇట్ ఈస్ నీడీ బట్ నాట్ గ్రీడీ. యానిమల్స్ మనకి ఎక్కడుంటాయమ్మా? మనకి ఎక్కువగా మన ఎప్పుడైనా విన్నారా మీరు? మన రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉంటాయి? ఏ ఫారెస్ట్లో ఉంటాయి అంటే నల్లమర ఫారెస్ట్లో ఉంటాయా, తిరుపతి ఫారెస్ట్లో ఉంటాయా, చిత్తూరు ఫారెస్ట్లో ఉంటాయి. అట్లా ఎక్కడ ఉంటాయి? చిత్తూరులో ఉంటాయి. కౌండిన్య ఫారెస్ట్ అని ఉంటుంది చిత్తూరులో. ఇవి కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి వీటితో కూడా మనము, ఎందుకంటే పంట పొలాల మీదకి వాటికి తినడానికి వస్తాయి. జిల్లాలో ఇక్కడ కూడా చాలా ఉన్నాయి నెమళ్ళు. మీరు కొద్ది ప్రశాంతంగా ఎక్కువ గోల్ చేయకుండా ఉంటే ఇక్కడ కూడా నెమలు కనిపిస్తూ ఉంటాయి. కొండవీటి రిజర్వ్ ఫారెస్ట్ కదా, సో ఫారెస్ట్లో కూడా అప్పుడప్పుడు నెమలు కనిపిస్తూ ఉంటుంది. నెమలు ఎప్పుడైనా కనిపిస్తే మనం ఒక 2 నెమల్ని పెంచామనుకోండి 100 నెమళ్ళు అయిపోతాయి. సో ఫ్రెండ్లీ యానిమల్ ఇది. సో ఈ పంగోలిన్ మామూలుగా పుట్టల్లో ఉన్న చీమల్ని వాటి తిని బతికిద్ది, అడవిలోనే ఉంటుంది అనమాట. కాస్ట్లీ యానిమల్. అన్ని యానిమల్స్ గురించి తెలియాలి కదా. దీన్ని ఎవరైనా యానిమల్ వచ్చి టచ్ చేసింది అనుకోండి, ఇది ఒక రౌండ్ బాల్ లెక్క తయారైపోయింది. టోటల్ బాల్ లెక్క, ఒక ఫుట్బాల్ లెక్క తయారైపోయింది. ఆ ఫుట్బాల్ లోపల దీని తల ఉంటుంది అనమాట. ఇక్కడ స్కేల్స్ ఉన్నాయి కదా, ఈ స్కేల్స్ని ఏమీ చేయలేదు. సింహం అయినా సరే ఏమి చేయలేదు. ఉడుములో పెద్ద టైప్ అనమాట ఇది. ఓకే, మానిటర్ లిజర్డ్. అనకొండ అనకూడదు, కానీ దీన్ని ఏమంటారంటే పైథాన్ అంటారు. ఏంటి దీని పేరు? ఇక్కడ మన దాంట్లో పైథాన్ చాలా ఉంటాయి. పాములు ఉన్నాయి అనుకోండి, 2 రకాలుగా ఉంటాయి పాములు. వేనమస్, నాన్ వేనమస్. తెలుసు కదా మీకు. కొన్ని పాములు కరిస్తే మనకి ఏదైనా ఇబ్బంది కలిగింది అనుకోండి, దాన్ని ఏమంటారు? విష జంతువులు అంటారు. కొన్ని ఫ్రెండ్లీ యానిమల్స్ ఉంటాయి. ఓకే, వేనమస్, నాన్ వేనమస్. ఇది నాన్ వేనమస్. ఆయువుని పెంచేది, అంటే ప్రాణవాయువుని ఇచ్చేది, ఆయువుని పెంచేది చెట్టు. నిస్వార్థానికి నిజరూపం చెట్టు, దైవానికి ప్రతిరూపం చెట్టు. వనక్షేమం. పొల్యూషన్ గ్రీనరీ ఈజ్ సొల్యూషన్.